హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే మేము లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా! లైక్ మేము ప్రతి వీక్ అడిలేడ్ చుట్టుపక్కల ఉన్న ఏదైనా మంచి ప్లేసెస్‌కి వెళ్లి వీడియో తీసి అప్‌లోడ్ చేస్తామని చెప్పాం కదా! అయితే ఇవాళ మాకు చాలా ఎండగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 36 డిగ్రీస్. ఇక్కడ ఏంటంటే మాకు సమ్మర్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ సమ్మర్ అనుకోండి. కాకపోతే ఇవాళ, రేపు బాగా ఎక్కువ ఉంది. మాకిక్కడ 36 డిగ్రీస్ తో పాటు ఇక్కడ యూవీ రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది ఇవాళ వెరీ హై ఉంది. లైక్ ఎక్స్ట్రీమ్ కాదు, బట్ స్టిల్ వెరీ హై ఉంది. కాకపోతే మేము లాంగ్ డ్రైవ్ చేసి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అని మేము ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసేసుకున్నాము. కానీ వీడియో అయితే ఏదన్నా చేద్దామండి, మన ఇద్దరం స్పెండ్ చేద్దాం చక్కగా అని కూడా అనుకున్నాం అనమాట. అయితే అలా ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, అందరూ హలీం మంచి ప్రోటీన్ ఫుడ్ తింటారు. మేము కూడా బయటకు వెళ్ళి తింటాం. అయితే ఈసారి మేమేమనుకుంటున్నామంటే, మనం బయటికి వెళ్ళి తినటం కంటే ఇంట్లో ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేస్తూ హలీం కుక్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యామన్నమాట. అయితే మా శ్రీవారు కూడా హెల్ప్ చేస్తా అన్నారు. చూడాలి మరి ఎంత హెల్ప్ చేస్తారు మా శ్రీవారు. అలాగే మేము హలీం చేయటం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. హోప్స్ బాగా రావాలని. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆస్ట్రేలియా వచ్చిన కొత్తల్లో మామూలుగా ఏమన్నా డ్రింక్ బాటిల్స్ కానీ లేదా వాటర్ బాటిల్స్ కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కుంటాం కదా, అవి ఖాళీ అయిపోయిన తర్వాత నేను డస్ట్బిన్ లో వేసేసేదాన్ని. అయితే మా ఫ్రెండ్ చెప్పిందనమాట, అలా డస్ట్బిన్ లో వేసే బదులు నువ్వు రీసైక్లింగ్ సెంటర్ కి ఇస్తే వాళ్ళు ఎంతో కొంత మనీ నీకు ఇస్తారు అని చెప్పింది. ఓకే, ఇదేదో కొత్తగా ఉంది, మనం కూడా ట్రై చేద్దామని నేనైతే కొన్ని బాటిల్స్ అనేది సేవ్ చేశాను అనమాట. చూపిస్తాను అది. నేనైతే ఈ బ్యాగ్ మొత్తం బాటిల్స్ సేవ్ చేశాను. ఎన్ని ఉన్నాయనేది నాకు కూడా తెలియదు. అయితే ప్రతి బాటిల్ కి ఇలా 10 cents రిఫండ్ చేస్తానని ఉంటుందన్నమాట. నేనైతే ఈ బ్యాగ్ మొత్తం బాటిల్స్ సేవ్ చేశాను. చూడాలి ఎంత ధాన్యం వస్తుందో అని. అఫ్ కోర్స్ అంత ఎక్కువ రాకపోవచ్చు, ఏదో ఇదొక చిన్న ఎక్స్పీరియన్స్ లాగా అన్నమాట. సో నేను కూడా చూడొచ్చు కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది. అక్కడ ఓన్లీ బాటిల్సే కాదు, గ్లాస్ ఐటమ్స్ ఇంకా మెటల్స్ కూడా లైక్ వెయిట్ చేసి ఎంత వెయిట్ వస్తే దాన్ని బట్టి ఇస్తారు మెటల్స్ కి. ఇంకా వేరే బాటిల్స్ కి అయితే ఇలా 10 cents అని పెడతారు. మరి గ్లాస్ ఐటమ్స్ అయితే నాకు తెలియదు, అది వెళ్ళాక తెలుస్తుందేమో. ఒకవేళ ఎవరినైనా అడిగి చెప్తాను. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎండ అయితే మంచి బీభత్సంగా ఉంది. అలాగే ఎండ ఎలా ఉందో కూడా మీకు కూడా చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మా ఇంటి దగ్గర నుండి రీసైక్లింగ్ సెంటర్ అనేది జస్ట్ 500 to 700 meters ఉంటుందన్నమాట. అండ్ అదొక బోనస్ మాకు. చూసారా, నేను చెప్పే లోపలే మనం రీసైక్లింగ్ సెంటర్కి వచ్చేసాం. ఇదిగోండి చూపిస్తాను. అయితే మెటల్ స్క్రాప్ కి వచ్చేసరికి నేను మా ఫ్రెండ్ తో వెళ్ళినప్పుడు అప్పుడు కిలో జస్ట్ 15 cents 14 cents ఇచ్చారు. బాటిల్స్ మాత్రం 10 cents. సో మనమైతే ప్రస్తుతం లైన్ లో ఉన్నామన్నమాట. చాలా మంది ఉన్నారు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. అక్కడ చూసారా, కార్స్ అండ్ బాటిల్స్ కేమో లెఫ్ట్ లేన్ లో ఉండమని చెప్పారు. అలాగే స్టీల్ అండ్ స్క్రాప్ మెటీరియల్ కి వచ్చి రైట్ లేన్ లో ఉండాలి. సో ప్రస్తుతానికైతే రైట్ లేన్ లో ఎవ్వరు వెయిట్ చేయట్లేదు, అందరూ క్యాన్స్ అండ్ బాటిల్స్ సెల్ చేద్దామనే వచ్చారు. సో మేము కూడా లైన్ లో ఉన్నాం, మేమే లాస్ట్ ఉన్నాం. మరి ఎంతసేపు పడుతుందో ఏంటో చూద్దాం మనం కూడా. చూసారా ఎన్ని బాటిల్స్ కలెక్ట్ చేశారో. నేనేదో ఒక బ్యాగ్ ఫిల్ చేసేసి ఎక్స్పీరియన్స్ కోసం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ మాక్సిమం అందరూ మంచిగా రీసైక్లింగ్ కి వెళ్ళి పడేయాల్సిన అన్ని ఒక రీసైక్లింగ్ సెంటర్ లో ఇస్తున్నారు. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ కొంతమంది అయితే ఓన్లీ దీని మీదే ఫుల్ టైమ్ జాబ్ లా కూడా పెట్టుకుంటారు. అంటే కొంతమందికి తెలియకుండా జస్ట్ ర్యాండమ్ గా కింద పడేస్తూ ఉంటారు కదా రోడ్డు మీద. సో వాళ్ళందరూ అవన్నీ పిక్ చేసుకొని దాని నుండి కూడా మనీ జనరేట్ చేస్తారు అనమాట. ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం హోమ్లెస్ పీపుల్,
మనకు కూడా ఉన్నారు మన ఇండియాలో కొంతమంది అలాగా చిన్న చిన్న పిల్లలు కవర్స్ అని బాటిల్స్ అని పిక్ చేసుకునే మనం కూడా చూసాము. కానీ ఇక్కడ ఏంటంటే మనంతట మనమే వెళ్ళి నియర్ బై రీసైక్లింగ్ సెంటర్స్ లో మనము ఇచ్చేస్తూ ఉండి మనకు కూడా కొంచెం డబ్బులు వస్తాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఇక్కడ అందరూ అదే పనికి అలవాటు అయిపోయారు కాబట్టి మనకు ఒకవేళ తెలియపోయినా మన ఇంటి పక్కన వాళ్ళు చెప్తారు మామూలుగా అయితే. కానీ ఇండియాలో గురించి మనం అలా ర్యాండమ్ గా పడేస్తూ ఉంటాము. ఇక్కడ విడివిడిగా కూడా 2 డస్ట్బిన్స్ మెయింటైన్ చేస్తారు, లిక్విడ్ వేస్ట్ కి వేరుగా అలాగే డ్రై వేస్ట్ వేరుగా అన్నట్టు. ఆబ్వియస్లీ మన ఇండియాలో కూడా ఇప్పుడు అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నేను చూసాను. చాలా మంది సండేస్ సాటర్డేస్ మాకు ఇక్కడ వీకెండ్స్ కాబట్టి హాలిడేస్ కాబట్టి మాక్సిమం అందరూ ఈ టైంలోనే వస్తారు. ఎక్కువ క్వాంటిటీస్ తీసుకొని వస్తారు, చాలా అయిన తర్వాత మళ్ళీ పంపిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుద్ది. వాడు క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనకి మనీ అనేది ఇస్తాడనమాట. చూద్దాం మనకి ఎంత మనీ వస్తుంది, ఎందుకంటే నేను కౌంట్ చేయలేదు కదా. ఇట్స్ హార్డ్ ఎర్న్డ్ మనీ. నిజంగానే. సరే చూద్దాం. చూసారా పక్క లైన్ లో ఒకటి వెళ్తుంది ఒక కారు, మేబీ అది మెటల్ స్క్రాప్. చూసారా దానికి బాగానే ధాన్యం వస్తుంది నిజం చెప్పాలంటే. వాళ్ళు బాటిల్స్ కి క్యాన్స్ కంటే కూడా మెటల్ స్క్రాప్ కి చాలా ఎక్కువ మనీ వస్తుంది. చూసారా మా ఎదురు ఊట్లో ఎన్ని సేవ్ చేశారో. మనం జస్ట్ ఊరికే ఆడుతూ పాడుతూ ఏదో వాటర్ బాటిల్ సేవ్ చేసామన్న మాటే, కానీ ఇక్కడ వాళ్ళు బాగా కూల్ డ్రింక్స్ బాగా అలవాటు ఎక్కువ అనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక పెద్ద పెద్ద బ్యాగ్స్ లో సేవ్ చేసి ఇలాగా ఇస్తారనమాట. Thank you. Okay. And when there's a chance, I'll let you drive through, alright? Yeah, sure. Thank you. Have a good day. చల్లగున్నారా? ఇగోరా ఇలా ఇచ్చాడు. ఏంటండి మనకి $1.20 వచ్చాయి. మొత్తానికి మన రీసైక్లింగ్ సెంటర్ నుండి అయితే బయటకు వచ్చేసాం. మనకు వచ్చింది జస్ట్ కాదులేండి, జస్ట్ మనం ఎక్స్పీరియన్స్ కోసం అనుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ స్పోర్టివ్ అనమాట. నెక్స్ట్ టైం చాలా హార్డ్ వర్క్ తో ఒక 5 to 6 months సేవ్ చేసి అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఏదో నా ఎంజాయ్మెంట్ కి నా ఎక్స్పీరియన్స్ కి $1.20 వేస్ట్ గా పోకుండా అట్లీస్ట్ $1 అయినా వచ్చిందనే హ్యాపీనెస్. కాదు, జరిగింది ఏంటంటే యాక్చువల్లీ క్వాంటిటీ చాలా ఎక్కువే ఉన్నాయి. ఐ థింక్ ఒక 20 బాటిల్స్ ఎన్నో ఉన్నాయి. వాడు అందులో దీనికి ఓన్లీ ఒక 12 బాటిల్స్ కింద లెక్కేసాడు. నీకు ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బాటిల్ ఇందాక ఉందా వాటర్ బాటిల్, అది దాని మీద ఉంది 10 cents అని, మిగతా బాటిల్ మీద లేదు. అలాంటి వాడు లెక్కేయలేదు నాకు తెలిసి. ఓకే అది. సో నెక్స్ట్ టైం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి మనం బాగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఒకటి ఉంది. తెలియలేదు కదా మరి, ఇప్పుడు అసలుకి ఏమీ తెలియకుండా పడేయటం కంటే అట్లీస్ట్ ఉన్న వాటిని రీసైక్లింగ్ సెంటర్ లో ఇవ్వటం కూడా మంచిదే కదా. సో ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రాసరీ షాప్ కి వెళ్ళి మనకి హలీం కి కావాల్సిన సామాను గ్రాసరీస్ తెచ్చేసుకుందాం. ఇప్పుడే మా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి తిరిగి వచ్చాము. కొంచెంసేపు రిలాక్స్ అయ్యి దాని తర్వాత మన హలీం ప్రిపరేషన్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం హలీం చేసేద్దాం. అయితే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్, బట్ స్టిల్ మ్యాక్సిమం ట్రై చేద్దాం. అయితే నేనైతే ఫస్ట్ పప్పులు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, అలాగే కందిపప్పు, ఇవి 3 ఫస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపాలన్నమాట. సో నేనైతే ఈ మెజరింగ్ కప్ తో అయితే తీసుకుంటున్నాను. సో చేసేద్దాం, వచ్చేయండి. ముందైతే ప్యాన్ పెట్టుకొని పచ్చిశనగపప్పు, అలాగే కందిపప్పు, అలాగే మినప్పప్పు, నేను కొంచెం పెసరపప్పు కూడా వేస్తున్నాను అనమాట. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. మీరు ఇది వేపుతూ ఉండండి. ఎందుకలా ఏడుస్తూ చేస్తారు? చెప్పానా గైస్, హెల్ప్ చేసేస్తా అంటారు అంతే, ఏముండదు.
చూడండి ఏదో ఇష్టం లేనట్టు చేస్తున్నారు. ఎటు వెళ్ళిపోతున్నారు? అది పాట పాడమని చెప్పానా? ఇది ఈయన చేసే హెల్ప్ ఏంటంటే ఇలాంటివి ఈయన చేసేది. చూసారా, జస్ట్ అలా కలిపారు అంతే. చాలా కష్టపడిపోయారు కదా టీ. ఇప్పుడు టీ పెట్టాలి. ఇద్దరం కలిసి చేద్దాం అన్నారండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇది మనం వేరే ప్లేట్ లో పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం ఎక్కువ బ్రౌన్ వచ్చింది. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్ అనుకుంటా. కమ్మటి వాసన ఉందండి. మాడిపోయిన వాసన కాదా అది? టేస్ట్ చేసిన తర్వాత మాట్లాడాలి. అప్పుడు నాకు ఉంటదా? మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నా ప్రేమతో లేదు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. నెక్స్ట్ ఇదే కప్ తో రవ్వ తీసుకొని దీన్ని కొంచెం వాష్ చేసుకొని పాన్ లో వేసుకోవాలి. అదే కప్ వేరే కప్ వాడారా? అయిపోయింది వంట. అలా ఏం కాదు, మేమిద్దరమే ఉన్నాము, ఎక్కువ హలీం అవసరం లేదు కదా, సో ఓన్లీ లిమిటెడ్ గా చేద్దామని. అండ్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎందుకు ఎక్కువ ఎక్కువ చేసేసుకొని ఎవరికి పెడతామని కొంచెం కొంచెమే తీసుకుంటున్నా క్వాంటిటీస్ అన్ని. అదే ఎక్కువ చేసుకోకండి, లిమిట్ లో ఆడండి. సో ఇది కూడా ఈ ప్యాన్ లో వేసేసి, సో దాంట్లోకి ఈ వేపిన పప్పులు కూడా వేసేసుకొని దీంట్లో మనం ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. కలుపుతూ ఉండండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మటన్ చేసుకుందాం. సో ముందుగా స్టవ్ వెలిగించి మటన్ అనేది కుక్కర్ లో చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే అది కొంచెం కుక్ అవ్వాలి. ఈ లోపల ఇది కూడా కుక్ అవుతుంది కదా. కుక్కర్ లో చేస్తుంది ఎందుకంటే కుక్ అవ్వాలి, ఉడకాలి కదండి. కుక్కర్ లో అయితే త్వరగా అవుతుంది. ఉడకాలి చెప్పు. కుక్కర్ లో వేస్తున్నావు కుక్ అవ్వాలి అంటే అదేనండి, ఇవే తగ్గించుకుంటే మంచిది. కుక్ అవ్వాలి ఇంగ్లీష్ లో చెప్తా. తొక్కండి మటన్ మొత్తం కుక్కండి కుక్కర్ లో. సో కొంచెం ఆయిల్ వేసుకొని, సో ఫస్ట్ నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాని పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. అలాగే మధ్య మధ్యలో ఇది అడుగు అంటకుండా ఉండేటట్టు తిప్పుకుంటూ ఉండాలన్నమాట, అది ఉడికేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, కొంచెం నూనె పైకి తేలింది అన్న తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, అలాగే దాని తర్వాత నేను కొంచెం కారం కూడా వేసుకుంటున్నా. మేమైతే కొంచెం కారం తక్కువ వేసుకుంటాము. సో మీరు మీకు తగినంత కారం వేసుకోండి. అది కూడా కొంచెం వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం వేపుకుంటే సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత కొంచెం నేనైతే ఒక టమాటా వేసుకుంటున్నాను అనమాట. ఈ టమాటా కూడా మగ్గిన తర్వాత మటన్ అది ఇంకా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకొని, నేనైతే వాటర్ పోయట్లేదు ఎందుకంటే మటన్ లో ఉన్న వాటరే సరిపోతుంది ఉడకటానికి. అలాగే ఒక టమాటా కూడా వేసాం కాబట్టి దాంట్లో నుండి కూడా వచ్చే వాటర్ కూడా సరిపోతుంది. అలాగే నేను కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని మూత పెట్టేసేయటమే. మనం ఉడికించుకున్న పప్పులు అయితే కుక్ అయింది. అయితే నా దగ్గర పప్పు గుత్తి లేదు స్మాష్ చేయడానికి. సో నేనేం చేస్తున్నానంటే మిక్సీలో గ్రైండ్ చేసేద్దామని అనుకుంటున్నా. సో దట్ పేస్ట్ లా అవుతుంది. అదే కావాలి యాక్చువల్లీ, హలీం మొత్తం పేస్టే కాబట్టి. సో నేనైతే పప్పులన్నీ పేస్ట్ చేసేసాను. సో ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటాను. నేను మటన్ కూడా కొంచెం పేస్ట్ చేశాను, దాన్ని కూడా మనం ఇందాక పేస్ట్ చేసిన పప్పు దాంట్లో వేసేయాలి. మటన్ అలాగే పేస్ట్ మొత్తం కలవాలన్నమాట.
చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోకి నేను కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా దాంట్లో వేసుకున్నాను. అలాగే దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అవన్నీ చక్కగా కలుపుకొని లైక్ మొత్తం దాని ఎసెన్స్ అంతా ఆ పేస్ట్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ హలీంకి అయితే నెయ్యి అనేది చాలా ఎక్కువ పడుతుంది అనమాట. సో నెయ్యి కూడా వేసుకొని దాని తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసేయాలి ఆ పేస్ట్ని. సో దట్ ఆ నెయ్యి అలాగే ఆ పేస్ట్ రెండు విడిపోయి మనకి ఇప్పుడు నూనె పైకి తేలుతుంది కదా, సో అలాగే అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం సిమ్లో పెట్టి చేస్తూనే ఉండాలన్నమాట. చూసారా కనపడుతుందా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇంకా మనం జీడిపప్పులు కూడా వేసి కలుపుకోవటమే. కొంచెం నిమ్మకాయ రసం పైన గార్నిష్కి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర చక్కగా కలుపుకొని బౌల్లో సర్వ్ చేసుకోవటమే అండి. లుక్స్ గుడ్. చూడడానికి అయితే బాగుంది. బాగుంది.